వాళ్ళు ఒక డెడికేటెడ్ కమిటీ కూడా వేసిండ్రండి, ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసిండ్రు. ఎక్స్పర్ట్ కమిటీ కేసీఆర్ గారు వేసినటువంటి కమిటీ సిఫార్సు ఏం చేసింది అని అంటే తుమ్మిడేటి నుంచి మేడిగడ్డ అనేటటువంటిది పోయేటటువంటి ఆలోచన కాదు, అమాంతంగా అది దాని యొక్క వ్యయం పెరుగుతుంది, అది తెలంగాణ మీద భారం పడుతుంది, ఇది నిర్ణయం తీసుకునేటటువంటిది కూడా కాదు, అది మంచి పద్ధతి కాదని చెప్పి మీరు వేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రిపోర్టుని పక్కకు పెట్టి దాన్ని ఎక్కడ చర్చలకు తీసుకొని రాకుండా సొంత నిర్ణయంతో మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి కనీసం క్యాబినెట్లా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ లేకుండానే నువ్వు మేడిగడ్డ నిర్ణయాన్ని, మేడిగడ్డ తర్వాత అన్నారం తర్వాత సుందిల నిర్ణయానికి మీరు వచ్చినటువంటి వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు ఆధారాలతోటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లు ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒకటైతే చలో కమిషన్ల కోసం కకృతి పడ్డారు, ఆడికెంచిడికి తీసుకొచ్చారు, అదే అసలు అక్కడికి వైబిలిటీ లేనటువంటిది అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినా ఇనలేదని అనుకుందాం. చారణ కొడికి బారణ మసాలా అనేటటువంటి నిర్ణయం అక్కడ జరిగింది. దానికి కావాల్సినటువంటి ఖర్చు గురించి అధిక వడ్డీలతోటి బ్యాంకుల కాడికి పోయేసేసి ఏదైతే తీసుకోనటువంటి ఉంటాయో దానికి కూడా తీసుకొని ఆగ మేఘాల మీద ప్రాజెక్టులని పూర్తి చేసేటటువంటి అర్జెన్సీ దేనికోసం వచ్చింది. తద్వారా భవిష్యత్తు ఆర్థికంగా తెలంగాణ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతూ అప్పుల ఊబిలోకి మనల్ని నెట్టుతూ ఆర్థిక భారాన్ని ఈరోజు ఉంటున్నటువంటి ఫినాన్షియల్ డిస్ట్రెస్కి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఒకటి చెప్పాలి. మూడవది, అవును అధిక అప్పులకు తెచ్చిర్రు, తప్పులు తడకగా నిర్ణయాలు తీసుకురు, పోనీ కట్టినటువంటి క్వాలిటీ అన్న మంచిగా ఉందా అని అంటే ఆడ కూడా నాణ్యత లోపాలతోటి డిజైన్లకించి మొదలు పెట్టుకుంటే నాణ్యత లోపాల దాకా కూడా అది కట్టింది ఈరోజు కూల్చొచ్చింది. మేడిగడ్డ ఒకటే అన్నారు రవీంద్ర గారు మేడిగడ్డ ఒకటే అన్నారు. పాప ఆయన ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ చూడలేనట్టున్నారు. ఎందుకంటే సేమ్ సీపేజ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది మేడిగడ్డ దగ్గర ఏవైతే వచ్చినాయో అన్నారము సుందిల దగ్గర కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి ఇర్రిపేరబుల్ లాస్ కేటగారికల్లా ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు కొటేషన్ మార్క్స్ ఇర్రిపేరబుల్ లాస్ అంటే ఇది మరమ్మత్తు చేయలేనటువంటి విధంగా జరిగినటువంటి నష్టము అని చెప్పి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కమిషన్ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అన్నారుగా, మీరిద్దరు కలిసి వడ్డించి ఇచ్చిన రిపోర్ట్ అన్నారు. ఇప్పుడు కాళేశ్వరం అనేటటువంటిది కేసీఆర్ కరప్షన్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళైతే అన్నారు కదా, కానీ అసలు వాస్తవం అయితే అదే కదా. ఒకటి మాట్లాడే ముందు ఇందాక వారు అడిగిన ప్రశ్న ఏంటంటే కేవలం అందులో చిన్న చిన్న ఇంజనీర్లు అంటే కంపేరిటివ్లీ చిన్న అంటే వాళ్ళ స్థాయిని తగ్గించారు 1000 కోట్లు. మరి అవినీతి అంటే మీరు అవకతవకలు అవినీతి అంటున్నారు తప్ప ఎంత జరిగింది ఏంటనేది చెప్తారా అని. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుతున్నాం. అవును, తీసుకున్నటువంటి నిర్ణయంలో అబద్ధం ఉంది, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అనేది పచ్చి అబద్ధం ఉంది. ఈయన జాతిపితం చేసి ఎలివేషన్లు ఇచ్చినటువంటిది అబద్ధమే ఉంది. తర్వాత ఏనో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఛానళ్ళల్లో దీన్ని ఏదో రికార్డు లెవెల్ దాంట్లో డాక్యుమెంటరీలు చేపించి తర్వాత డిలీట్లు చేపించుకున్నటువంటిది వాస్తవమే ఉంది. ఇవన్నీ కూడా పక్కకేస్తే తెలంగాణని మాత్రం అంధకారంలోకి నెట్టినటువంటి వాస్తవం కూడా ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలన్నా వద్దా? రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి కుటుంబాన్ని తీసుకొని పోయి మొత్తం లోపల పెట్టేటటువంటిది కాదు. రవీందర్ గారు అనొచ్చు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తురు అని. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నీకు పట్టింపు ఉండదు, కాగు నివేదికలలో అవకతవకలు మీ అబ్జర్వేషన్స్ మీకు పట్టింపు ఏమి ఉండదు, విజిలెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్లలో మీకు పట్టింపు ఏమి ఉండదు, ఈరోజు పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్లో కూడా మీకు పట్టింపు ఉండదు. కానీ ఈ 4 నుంచి వచ్చినటువంటిది కూడా అన్ని కూడా ఎవరిని చూపిస్తున్నాయండి? అతిపెద్ద గద్దె దొంగల లెక్క మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే సార్ ఒక లైన్ యాడ్ చేస్తున్నాం, ఇది ఇక్కడికే కూడా మేము చర్యలు తీసుకోకుండా మేము ఏం చేస్తున్నాం, అసెంబ్లీలోకి మనం ఎందుకు ప్రవేశపెడుతున్నాం అని అంటే ఈ వచ్చినటువంటి సారాంశం మీద ప్రజల ముందే మనం ఈ యొక్క పంచాయతీ పెడదాం. అంతేనా? నాకు డౌట్ ఏంటంటే అసెంబ్లీలో ఎందుకు పెడుతున్నారంటే అంటే నాకు అనిపించింది ఏంటంటే అసెంబ్లీలో పెట్టడం వల్ల రేపు అందులో బీజేపీ మాట్లాడాలి, 8 మంది సభ్యులున్న బీజేపీ మాట్లాడాలి, ఇందులో ఈటెల రాజేంద్ర పాత్ర ఉంది. అంటే బీజేపీ ఏం చెప్తుంది? ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తోంది, ఇప్పుడు కాదు ఎన్నికల ముందు నుంచే. సో బీజేపీని కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఇందులో ఉందా ముఖ్యమంత్రి గారిది అనేది మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం రవీంద్ర గారు, బ్రేక్ తర్వాత వస్తాం మీ దగ్గరికి. షార్ట్ బ్రేక్.